అది తన గాయం నుండి వచ్చినటువంటి రక్తాన్ని అంతా కూడా లాక్కుంటుంది. చూడండి, అక్కడ గాయమైంది. ఆ గాయం నుండి వచ్చే రక్తాన్ని అంతా అది నాక్కుంటా ఉంది. ఇప్పుడు పడుకోయింది. మనమైతే బ్లడ్ తగ్గితే బ్లడ్ ఎక్కిస్తాము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తాము. చూడండి, కోతులు ఈ విధంగా వచ్చిన బ్లడ్ను అవి నాక్కుంటున్నాయి అన్నమాట. ఈ కోతి బాగా ముసిలి కోతి అయింది, ఏజ్డ్ అయింది. ఇవి ఏ విధంగా ప్రవర్తిస్తాయి అనేది నేను వీడియో రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి గాయాలైనప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాయి అనే దాని కోసం ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది బిస్కెట్ తీసుకోలేదు, బిస్కెట్ ఇచ్చినా కూడా తీసుకోలేదు అనమాట. మామూలుగా లంఘనం పరమ ఔషధం అని, ఏదైనా మనం జబ్బు వచ్చినప్పుడు ఉపవాసం చేస్తే తగ్గిపోతుంది. ఈ విధంగా ఇవి కూడా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవు. ఏదైనా జబ్బు ఉంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకోవు, దానివల్ల తొందరగా హీల్ అవుతుంది అనమాట. ఏదో ఈరోజు డల్గా కనిపిస్తూ ఉంది ఈ కోతి, ఈరోజు యాక్టివ్గానే ఉండేది. పాపం దీనికి అలసటగా ఉన్నట్టుంది, అందుకే పడుకుంటా ఉంది. లేకుంటే ఉదయాన్నే చాలా యాక్టివ్గా ఉంటాయి ఈ జంతువులు. ఉదయం ఇప్పుడు 6:30 సమయం అయింది. ఈ టైంలో యాక్టివ్గా ఉండాల్సింది డల్గా పడుకుంటా ఉంది ఈ కోతి. బిస్కెట్ ఇచ్చినా కూడా తీసుకోలేదు. మనకంటే డాక్టర్లు ఉన్నారు, నయం చేస్తారు జబ్బును. ఇట్లాంటి మూగజీవాలకు వాటికంతా అవే నయం చేసుకుంటాయి జబ్బులను. దాదాపుగా వీటికి జబ్బులు రావు, వస్తే వాటికంతటికి అవే నయం చేసుకుంటాయి అన్నమాట. ఇవి గాయం ఉన్న చోట నాక్కుంటూ ఉంటాయి, అంటే లాలాజలంతో నయం చేసుకుంటాయి అన్నమాట. లాలాజలంలో అన్ని మహాభూతాలు ఉన్నాయి, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ లాలాజలంతో తొందరగా నయం అవుతాయి జబ్బులు, ఆ గాయాలన్నిటి. కంటిన్యూస్గా దీనికి రక్తం కారుతూనే ఉంది బ్యాక్ సైడ్ నుండి. బిస్కెట్ ఇప్పుడు తీసుకున్నది.
చాలాసేపటి తర్వాత బిస్కెట్ తీసుకున్నది. ఇక్కడ ఒక కోతి ఉంది చూడండి, ఇది సర్కస్ కోతి అనమాట. ఇది చాలా తెలివైన కోతి. మనము ఏదైనా ఇస్తే తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చి డోర్ కొడతా ఉంటుంది అనమాట. ఏదైనా ఆకలి అయితే ఇది తిన్నకాడికి తిని మళ్ళీ మనల్ని బెదిరించిపోతుంది అనమాట. ఇది సర్కస్ నుండి తప్పించుకొచ్చినదంట చిన్నప్పుడు. ఇది ఇక్కడ బయట ఆరేసినటువంటి డ్రైయర్లను వీటిని తీసుకొని పోయి ఆడుకుంటూ ఉంటుంది, నెత్తికి వేసుకొని తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక బిస్కెట్ అయితే తినింది ఈ కోతి. చూడండి ఎంత రక్తం వచ్చిందో ఇది కూర్చోయింటే. ఈ రక్తాన్ని నాకుంటా ఉంది. అంటే దీనిలోకి తెలుసో తెలియకో ఆ బ్లడ్ను మళ్ళా ఎక్కించుకోలేరు కాబట్టి ఈ విధంగా ఈ బ్లడ్ మళ్ళీ తన బ్లడ్ను తానే తీసుకోవడం జరుగుతూ ఉంది. బ్లడ్ గడ్డ కట్టింది, ఆ గడ్డ కట్టిన బ్లడ్ను చేత తీసుకుంటుంది. చూడండి బ్లడ్ అందందరే బాగా అయింది. అప్పుడు నేను బాగా బెదిరించిందా. మొత్తానికి డల్గా ఉంది ఈ కోతి ఈరోజు. చూడండి ఈ కోతి ఇప్పుడు పడుకున్నది. దానికి ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి పడుకుంటా ఉంది. ఏజ్ కూడా అయింది ఈ కోతికి, కాబట్టి దీనికి మరణకాలం దగ్గరికి వచ్చిందని అనుకుంటున్నాను. చూద్దాం ఎన్ని రోజులు బ్రతుకుతుందో. నీళ్ళు పెట్టినాను, నీళ్ళు తాగుతూ ఉంది వచ్చి. పాపం బాగా దప్పిగా ఉన్నట్టుంది, బాగా తాగుతూ ఉంది. నీళ్ళు చల్లగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా టెస్ట్ చేస్తాయి కోతులు. చల్లగా ఉన్నప్పుడు నేను చాలాసార్లు గమనించాను, చేయి పెట్టి ఆడుకుంటాయి అన్నమాట కొద్దిసేపు నీళ్ళు చల్లగా ఉంటే. నేను చాలా కోతులను చూశాను ఈ విధంగా అన్నీ నీళ్ళు తాగిన తర్వాత చల్లగా ఉంటే మాత్రం ఈ విధంగా చేయి పెట్టి ఆడుకుంటూ ఉంటాయి. మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ తాగుతాయి అన్నమాట. ఈ కోతికి చెవు కూడా కట్ అయింది, చెవి. అది ఎప్పుడో బాగా దెబ్బ తగిలినట్టుంది, అక్కడ చెవు బాగా కట్ అయింది. ఇవి అప్పుడప్పుడు కొట్లాడుతూ ఉంటాయి, కరుచుకుంటూ ఉంటాయి.
కాబట్టి ఇట్లా కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి వీటికి. చూడండి బాగా ముసిలికోత అయింది ఇది. ఆ సర్కస్ కోతి ఇంకొక పిల్ల కోతి ఉంది. ఆ పిల్ల కోతిని సర్కస్ కోతి బెదిరిస్తూ ఉంటుంది. కానీ ఈ కోతికి ఆ సర్కస్ కోతి భయపడుతుంది అనమాట అది. కాబట్టి దగ్గరికి రాలేదు, లేదంటే ఇప్పటికి వచ్చి ఇక్కడంటే బిస్కెట్లు శనక్కాయలు అన్నీ తినేది అది. మన చేతిలో కూడా గుంజుకొని తింటుంది అనమాట ఆ సర్కస్ కోతి. చూడండి నీళ్ళలో ఆడుకుంటూ ఉంది ఇది. చూడు బ్లడ్ మళ్ళీ నాకుంటా ఉంది. మళ్ళీ పడుకుంది. దీనికి ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి మాటికి పడుకుంటుంది. రక్తం పడింది ఎక్కువ తినుండే. ఇదంతా మొత్తం ఇక్కడ కింద కూడా పడింది చూడండి. దానికి నీరసంగా ఉంది కాబట్టి పడుకుంటుంది. ఇక్కడ బ్లడ్ అంతా అయింది, అందుకు నేను క్లీన్ చేస్తున్నాను. ఎండిపోతే పోదనేసి ఇప్పుడు క్లీన్ చేస్తున్నా. చూడండి అది వచ్చిన బ్లడ్ అంతా నాకుంటా ఉంది. ఇది రక్తం ఎండిపోతే పోదు మళ్ళీ, అందుకు క్లీన్ చేస్తున్నా. అక్కడ ఒక చిన్న పిల్ల కోతి ఉంది చూడండి. అది వచ్చి నా తలపైన కూర్చుంటుంది. 4 కాళ్ళతో నా తలపైకి ఎక్కి కూర్చుంటుంది. ఆ విధంగా అలవాటు అయింది అది. ఇక్కడ ఇది క్లీన్ చేస్తుంటే అంతా రక్తం కాబట్టి నీచు వాసన వస్తుంది. కోతి ఆడ కూడా పడుకున్నది పోయి. మొత్తానికి ఆ కోతికి చాలా రక్తం పోయింది. ఇది ఎండల కాలం కాబట్టి, అది కాక ఇది ఏజ్డ్ అయింది కాబట్టి త్వరలో ఇది మరణించవచ్చని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ప్రస్తుతానికైతే యాక్టివ్గానే కనబడతా ఉంది ఇప్పుడు.